హాయ్ అండి, వెల్కమ్ టు గణితింటి రుచులు. ఇప్పుడు పూల్ మకానా కర్రీకి ఏమేం కావాలో చెప్తాను. పూల్ మకానా నేను 1 కప్పు తీసుకున్నాను. ఇవి తామర గింజలు అంటాం కదా, ఇవి మన హెల్త్కి చాలా మంచిదండి. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. మనం కర్రీకి స్నాక్స్లో కూడా చేసుకోవచ్చు, దీన్ని స్నాక్ ఐటమ్ కూడా చేసుకోవచ్చు. దానికి 1 కప్పు నేను ఫుల్గా తీసుకున్నాను. ఇక్కడ ఆనియన్ తీసుకున్నాను, మీడియం సైజువి ఒక 4 తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నాను. కారం వేస్తాను, కొంచెం కారం ఉన్నాయి పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ధనియాలు, జీలకర్ర పొడిది, కొంచెం కసూరి మేతి. ఇవి ఏంటంటే ఇవి మనం మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఇవి నేను ఒక 2 టమాటాలు తీసుకున్నాను, 2. ఇది కొంచెం దాల్చిన చెక్క చిన్నది, ఒక 3 ఇలాచి కొంచెం చిన్నది, 1 అనాస పువ్వు, ఒక 5-6 లవంగాలు, కొద్దిగా జీడిపప్పు. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ బిర్యానీ ఆకు తప్ప ఇవి గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కూడా ఇవి వేసేసి మిక్సీ చేసేస్తాను. ఇప్పుడు నేను జార్లో వేసి నేను ఇప్పుడు టమాటా దీన్ని మెత్తగా పేస్ట్ చేస్తాను. మెత్తగా చేసేసుకోవాలి పేస్ట్. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఈ మకానా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేను ఊరికే కొద్దిగా ఒక 1/2 టీ స్పూను నెయ్యి వేస్తాను. ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. ఇందులో నేను ఒక 1/2 స్పూను నెయ్యి వేస్తాను. నెయ్యి వేసుకుని మకానా లైట్గా ఫ్రై చేసుకోవాలి. అసలు మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఊరికే కొంచెం జస్ట్ కరిగిన తర్వాత ఊరికి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే ఇవి క్రిస్పీగా వచ్చి మనకి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మరీ మెత్తగా అయిపోకుండా కర్రీలో బాగుంటుంది. ఇవి హెల్త్కి చాలా మంచిది. ఇవి మనం అవి డ్రై ఫ్రూట్ లడ్డు అవి చేసుకుంటాం కదా, అవి అందులో కూడా ఇవి మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఈ పౌడర్లా చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిపోయి జస్ట్ ఒక 2 మినిట్స్ అంతే. ఒక 2 మినిట్స్ తీసుకుని ఇవి తీసేసుకుందాం. బౌల్లోకి తీసేస్తున్నాను. ఇందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆనియన్ అవి ఫ్రై చేస్తాను. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. 3 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో నేను బిర్యానీ ఆకు వేస్తున్నాను. బిర్యానీ ఆకు, ఈ పచ్చిమిర్చి, ఆనియన్ వేసేస్తాను. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్గా ఉంటుందన్నమాట. మనం ఆనియన్ మాడకుండా వేయించుకోవటంలో ఉంటుంది. వేసేసి మొత్తం ఆనియన్ ఫ్రై చేసేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఆనియన్ ఫ్రై అయిపోతుంది, చూద్దాం. మనకి ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, టమాటా పేస్ట్, అది కూడా వేసేస్తాను. ఇందాక పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసేస్తున్నాను. ఇందులో కొంచెం వాటర్ పోసి వేసుకోవచ్చు. ఇందులో జార్లో ఇది బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా మనకి ఇది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్, కారం అవి వేసేస్తాను. ఇందులో ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నాను. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం వేసుకోవాలి. నేను ఇందులో ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను సాల్ట్. 2 స్పూన్స్ ఎక్కువ అవుతుంది, కొంచెం తగ్గిస్తున్నాను. 2 స్పూన్స్కి కొంచెం తగ్గించాను. అలాగే కారం, మనం టేస్ట్కి తగ్గట్టు కారం. నేనైతే ఇది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. నేను ఇది
కొబ్బరి అన్నానికి కాంబినేషన్ చేస్తున్నాను, అందుకని కొంచెం తగ్గిస్తున్నాను దీనికి. అదే మామూలుగా మనం ఒకటి కర్రీ ఒకటే అయితే కొంచెం స్పైసీగా చేసుకోవచ్చు. ఇందులోనే నేను ధనియాలు జీలకర్ర పొడి అనమాట, ఇది ఒక స్పూను వేస్తున్నాను. కలిపేసుకుని ఇది ఇప్పుడు నేను ఇందులో పెరుగు వేస్తున్నాను. మనకి బాగుంటుంది గ్రేవీ. ఇది కొంచెం ఇలాగ మనం బీట్ చేసేసుకుని వేసుకుంటే ముక్కలు లేకుండా ఉంటుంది. ఇది ఒక 2-3 స్పూన్స్ ఉంటుంది. పెరుగు వేసేస్తాను. ఇది కొంచెం ఇలా కలిపేసుకోవాలి. కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. అప్పుడు మనకి ఆయిల్ అలా పైకి వస్తే మనకి ఆనియన్ అంతా ఫ్రై అయిపోయినట్టు. లేకపోతే పచ్చివాసన వస్తే బాగోదు, టేస్ట్ బాగోదు, స్మెల్ కూడా బాగోదు. మనం ఫ్రై చేసుకోవడంలోనే వేయించడంలోనే ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం ఒక్క 2 మినిట్స్ దీన్ని ఇలాగ కొంచెం మూత పెట్టేసి ఫ్రై చేద్దాం. ఇది ఒక్క 2 మినిట్స్ తర్వాత చూద్దాం. చూసారా మనకి ఆయిల్ పైకి వచ్చేసింది, ఆయిల్ అంతని. ఇది మనకి మగ్గిపోయింది అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను కసూరి మేతి వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కసూరి మేతి వేసుకుంటే మనం అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, లేకపోతే కొత్తిమీర వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ దాకా ఉంటుంది వేసాను. కొంచెం ఇలా కదిపేసుకుని కొత్తిమీర కూడా కొంచెం వేస్తాను. తర్వాత లాస్ట్లో మళ్ళీ కొంచెం వేస్తాను. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా మకానా, ఇవి కూడా వేసేసుకుని ఇవి కొద్దిగా వాటర్ పోసుకుని దీన్ని కొంచెం మగ్గనిద్దాం. మనకి రెడీ అయిపోతుంది. ఇది ఎక్కువసేపు మనకి మగ్గనవసరం లేదు. మకానా స్మూత్గా ఉంటాయి కదా, ఊరికే కొంచెం వాటర్ పోసుకుని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని దీన్ని ఒక్కసారి ఉడకనిచ్చాను. నేను ఒక 1/2 గ్లాసు వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. మూత పెట్టేసి ఒక్క 2 మినిట్స్ ఉడకనిద్దాం దీన్ని. ఒక 2 మినిట్స్ మనం చూద్దాం. కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ మనకి రెడీ అయిపోయింది. చల్లారితే కొంచెం ఇది గట్టిపడుతుంది మనకి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని బౌల్లోకి తీసేస్తాను. కర్రీ నేను బౌల్లోకి సర్వ్ చేసానండి. ఇంతే మనకి పూల్ మకానా కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో హెల్దీ టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోయింది. ఇవి బిర్యానీలోకి ఇలా మనం కొబ్బరన్నం చాలా కాంబినేషను బాగుంటుందన్నమాట. ట్రై చేసి చూడండి. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుంది కాంబినేషను. ఓకేనా? మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.